శ్రీకైవల్యపదంబు చేరుటకునై చింతించెదన్లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేకస్తంభకు కేళిలోల బిలసదృగ్జాల సంభూతనానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింభకు. పద్యప్రభా ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం. పోతన గారి భాగవతంలో రుక్మిణీ కళ్యాణం చూస్తున్నాం. రుక్మిణీదేవిని శ్రీకృష్ణ పరమాత్ముడు వివాహం చేసుకుంటాడు. ఇక్కడ ధ్రువకీర్తిన్ హరి పెండ్లియాడే నిజచేతో హారిణిన్నని పోతన గారు చెప్పిన పద్యాన్ని కిందటి ఎపిసోడ్లో మనం చూసుకున్నాం. అంటే ధ్రువకీర్తిన్ హరి పెండ్లియాడే చాలా వైభవోపేతంగా శ్రీకృష్ణ పరమాత్ముడు రుక్మిణీదేవిని వివాహం చేసుకున్నాడు. అంటే వివాహం అయిపోయింది. అయితే చిన్న పార్ట్ మాత్రం ఇంక రుక్మిణీ కళ్యాణంలో మిగిలింది. మరి ఏమిటి అంటే వివాహం అయిపోయింది అంటే పాఠకులకి చాలా అనుమానాలు వస్తాయి. సరే, కృష్ణుడు రుక్మిణీదేవి వాళ్ళ వివాహానికి ఎవరొచ్చారు ఎవరు రాలేదు అనేటువంటి విషయాలు పాఠకలోకానికి కావాలి. దానికోసం అని చెప్పి పోతన గారు ముక్తాయింపుగా కొన్ని విషయాలు చెబుతున్నారు. సతులుందారును పౌరులు హితమతి కానుకలు తెచ్చి ఇచ్చిరి కరుణోన్నత వర్ధిష్ణులకును మానితరోచిష్ణులకు రుక్మిణీ కృష్ణులకు. ఆ పెళ్ళికి చాలామంది అటెండ్ అవుతారు. అయినటువంటి వాళ్ళు ఏవేవో ఉట్టి చేతులతోటి వెళ్ళిపోకుండా కొన్ని కానుకలు పట్టుకుని వెళ్తూ ఉంటారు. ఈ రోజుల్లో కూడా వివాహానికి లేక రిసెప్షన్కి ఎవరైనా వెళ్తున్నారు అంటే ఉట్టి చేతులతోటి వెళ్ళడం కాకుండా అయితే డబ్బులు ఇవ్వడము లేకపోతే కానుకలు తీసుకుని వెళ్ళి ఇవ్వడం ఏదో చేస్తూ ఉంటారు. అది ఆ సంప్రదాయం అనాదిగా మన దేశంలో ఉన్నటువంటిదే. అయితే ఆ పెళ్ళికి ఎవరు వెళ్ళారట? ద్వారకాపట్నంలో ఉండేటువంటి వాళ్ళలోని సతులుందారును పౌరులు హితమతి కానుకలు తెచ్చి ఇచ్చిరి. అంటే భార్యాభర్తలతోటి కలిసి దంపతులు చాలామంది వెళ్ళి వాళ్ళకి చేతనైనటువంటి కానుకలు చేత పట్టుకుని వెళ్ళి కరుణోన్నత వర్ధిష్ణులు మానిత రోచిష్ణులు రుక్మిణీ కృష్ణులకు ఆయా కానుకలు ఇచ్చి వాళ్ళకి నమస్కారం చేసి, ఎందుకంటే వాళ్ళు దేవతామూర్తులు గనక నమస్కారం చేసి అక్కడి నుంచి తిరిగి వస్తున్నారట. హరిపెండ్లికి కైకేయక కురుసృంజయదు విదర్భ కుంతి నరేంద్రు పరమానందము బొందిరి ధరణీసులలోన గాఢ తాత్పర్యములన్. ఊళ్ళో ఉండేటువంటి సామాన్యమైన పౌరులు చాలామంది దంపతులు సహా వచ్చి కానుకలు ఇచ్చి వాళ్ళని సత్కరించి వెళ్తూ ఉండడం అనేటువంటిది చూసాం. అయితే చాలామంది రాజులు కూడా వస్తారు. రాజులు వాళ్ళ రాజలాంఛనాలతోటి వచ్చి ఈ పెళ్ళికి కృష్ణ పరమాత్ముని కృష్ణుణ్ణిను రుక్మిణీదేవిని సత్కరించి వెళ్తారన్నమాట. ఎవరెవరు వచ్చారు అంటేనట కైకేయక కురుసృంజయ యదు విదర్భ కుంతి నరేంద్రులు. అంటే నరేంద్రులు అంటే రాజులు, కైకేయక అంటే కేకయ దేశపు రాజులు, అలాగే కురువంశం వాళ్ళు, సృంజయ వంశం వాళ్ళు, యదువంశం వాళ్ళు, అలాగే విదర్భ దేశంలో ఉండేటువంటి రాజులు, వీళ్ళంతమంది వచ్చారు. ఇంకా కుంతి దేశానికి కూడా ఉన్నది. ఆ కుంతి దేశంలో రాజులు వీళ్ళంతమంది కూడా వచ్చి వాళ్ళు చాలా చాలా ఆనందపడిపోయారట. రుక్మిణీ కృష్ణుల వివాహం అయింది అంటే రుక్మిణీదేవిని చూసి ముచ్చటపడ్డారు, కృష్ణ పరమాత్మని చూసి చాలా చాలా ముచ్చట పడిపోయారు. లేకపోతే రుక్మిణీదేవికి ఆ శిశుపాలుడితోటి వివాహం ఏమిటి అని చాలామంది హితులైనటువంటి వాళ్ళ మనస్సులు తల్లడిల్లిపోయాయి. కానీ వాళ్ళు ఏం చేయగలరు? కానీ అటువంటి పరిస్థితి నుండి రుక్మిణీదేవిని మళ్ళీ చక్కదిద్దేటువంటి చక్కటి సంబంధం తీసుకుని వచ్చి చేయడం అనేటువంటిది దైవమే చేయాలి. అదే అక్కడ కృష్ణ పరమాత్ముడు దైవం గనక దైవమే పూనుకుని చేసి పెట్టిందన్నమాట. అయితే రానటువంటి వాళ్ళు వచ్చిన వాళ్ళు అందరూ ఒక విషయంలో చాలా ఆశ్చర్యపోయారట. దేనికి? ఈ వివాహానికి వచ్చినటువంటి వాళ్ళు ప్రత్యక్షంగా చూసి చాలా ఆశ్చర్యపోయారు, రాని వాళ్ళు కూడా చాలా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే వచ్చిన వాళ్ళలో సామాన్య పౌరులు సరే రాజులు వచ్చారు కదా, రాజులకి యుద్ధాలు అనేటువంటివి వాళ్ళు చేస్తూ ఉంటే ఎంత కష్టమో ప్రాక్టికల్గా వాళ్ళకి తెలుస్తుంది. పౌరులు అనేటువంటి వాళ్ళు వీళ్ళు వింటారు అంతే తప్ప రాజులు అనేటువంటి వాళ్ళు యుద్ధాల్లోనికి డైరెక్ట్గా పాల్గొంటారు. పాల్గొనేటప్పుడు ఎంత కష్టం అనేది
వాళ్ళకే తెలుస్తుంది ప్రాక్టికల్గా. వాళ్ళు అనుకున్నారట, హరి ఈతరగుణ రుక్మిణి నరుదుగొని వచ్చి పెండ్లియాడుట విని దుష్కర కృత్యమనుచు వెరగందిరి రాజులు రాజసుతులు దిక్కుల నెల్లన్. ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్ముడు పెళ్లిపీటల మీద ఉండేటువంటి అమ్మాయిని ఎత్తుకుని వచ్చేసాడు అని అంటే అక్కడ ఎంతమంది రాజులు, జరాసంధుడు, దత్తవక్త్రుడు మొదలైనటువంటి సాళ్వుడు మొదలైన పెద్ద పెద్ద కొమ్ములు తిరిగిపోయినటువంటి రాజులు, వాళ్ళంతమంది కృష్ణ పరమాత్మునికి శత్రువులు. అటువంటి వాళ్ళ సమక్షంలో ఉండేటువంటి రుక్మిణీదేవిని చాలా ధైర్యంగా తన రథం మీద ఎక్కించుకుని కృష్ణుడు తీసుకుని వచ్చేసాడా. నిజంగా అలాంటి సమయంలోని ఎంత ఘోరమైనటువంటి యుద్ధం జరిగిపోతుంది. ఎవరైనా ఊరుకుంటారే అంటే వాళ్ళంతమందిని ఎదిరించి కృష్ణుడు రుక్మిణీదేవిని తీసుకొచ్చాడంటే ఎంత సాహసం చేశాడు కృష్ణుడు. అమ్మ బాబోయ్ అని చెప్పి యుద్ధాలతో పరిచయం ఉండేటువంటి రాజవంశీయులు, అలాగే రాజసుతులు అంటే యువరాజులు, వాళ్ళంతమంది ముక్కు మీద వేలు వేసుకున్నారట. చాలా చాలా ఆశ్చర్యపోయారు. ఎంత సాహసం చేసావు కృష్ణ అని చెప్పి ప్రశంసించారట. హరి తెరగున రుక్మిణి నరుదుగొని వచ్చి పెండ్లియాడుట విని దుష్కర కృత్యమనుచు వెరగందిరి రాజులు రాజసుతులు దిక్కుల నెల్లన్. తరువాత అనగా ఆదిలక్ష్మి అయిన రుక్మిణి తోడ క్రీడ సల్పుచున్న కృష్ణుజూచి పట్టణంబులోని ప్రజలుల్లసిల్లిరి ప్రీతులగుచు ముక్త భీతులగుచో. ఆదిలక్ష్మి అయినటువంటి రుక్మిణీదేవి బయటకు చూస్తే ఒక రాజకుమార్తె, కానీ వాస్తవానికి ఏమిటి, ఆవిడ ఎవరు అంటే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి. అంటే మహాలక్ష్మీదేవిని వివాహం చేసుకున్నటువంటి కృష్ణ పరమాత్ముడు శ్రీ మహావిష్ణువు. వీళ్ళిద్దరి యొక్క దాంపత్యాన్ని చూసి ఆ పట్టణంలో ఉండేటువంటి అంటే ద్వారకాపట్నంలో ఉండేటువంటి ప్రజలంతమంది కూడా ఎంత ఆనందపడిపోతున్నారు అంట. ప్రీతులగుచో ముక్త భీతులగుచో, వాళ్ళు ఎంతో ప్రీతిని పొందుతున్నారు. అంతేకాదట ముక్త భీతులగుతున్నారు. అంటే ముక్తభీతులు అంటే భీతి నుండి విముక్తిని పొందిన వారు అయ్యారు. భీతి అంటే భయం. జనరల్గా ఆ పట్టణంలో ఉండేటువంటి ప్రజలకి ఏవో చిన్న చిన్న భయాలు అవి ఉంటుంటాయి. ఎందుకంటే పాలకుడు సరైనటువంటి వాడికి కాకపోయినా, పాలకుడు శుభ్రమైనటువంటి వివాహం చేసుకోనకపోయినా ప్రజల మీద డైరెక్ట్ ఎఫెక్ట్ పడిపోతుంది. ఎప్పుడైనా రాజు అనేటువంటి వాడు తను ఏదో ఒక సంబంధం కానీ ఏదో ఒక వివాహం కానీ చేసుకుంటే తన యొక్క మనస్సు కల్లోలంగా కానీ ఉన్నది అంటే రాజ్య పాలన మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుందన్నమాట. అందువలన ఇప్పుడు సాక్షాత్తు రుక్మిణీదేవిని శ్రీకృష్ణ పరమాత్ముడు వివాహం చేసుకున్నాడు అంటే వాళ్ళు ఎంతో హ్యాపీగా ఉన్నారు అని అంటే ఆ పట్టణంలో ఉండేటువంటి ప్రజలు ఎంతమందికి కూడా ఎంతో ఆనందం కలుగుతుందన్నమాట. అదే ఆ విషయాన్ని పోతన గారు ఇందులో చెప్పారు. తర్వాత ఇక్కడతోటి రుక్మిణీ కళ్యాణం పూర్తయిపోవడమే కాకుండా ఇక్కడతోటి పోతన గారి భాగవతంలో దశమస్కంధంలో పూర్వభాగం కూడా పూర్తయిపోతుంది అన్నమాట. మరి సంప్రదాయం ఏమిటంటే పోతన గారు పెట్టుకున్నటువంటిది ఒక స్కంధము ఏదైనా భాగవతంలో ప్రారంభం చేసేటప్పుడు 12 స్కంధాలు కూడా ప్రతి స్కంధమునకు కూడా స్టార్టింగ్ పద్యమును అలాగే లాస్ట్న చెప్పినటువంటి ఆశ్వాసాంత పద్యములు ఆ రెండు కూడా శ్రీరామచంద్రుని యొక్క ప్రార్థన చేస్తారు. ఎందుకంటే రాములు వారికి అంకితం ఇస్తున్నారు కనుక మహాభాగవతాన్ని. కువలయ రక్షా తత్పర కువలయ దళ నీలవర్ణ కోమల దేహ కువలయనాథ శిరోమణి కువలయనాథ శిరోమణి కువలయ జన వినుత విమల గుణ సంఘాత సరసిజ నిభహస్త సర్వలోక ప్రశస్త నిరుపమ శుభమూర్తి నిర్మలారూఢ కీర్తి పరహృదయ విదారి భక్తలోకోపకారి గురుబుధ జనతోషి ఘోర దయితేయసోషి. ఈ రోజుతోటి శ్రీకృష్ణ పరమాత్ముడు రుక్మిణీదేవి యొక్క వివాహం అంటే రుక్మిణీ కళ్యాణం చాలా పరమ పవిత్రమైనటువంటి ఘట్టం పోతన గారి భాగవతంలోని. దాన్ని మనం పూర్తి చేసుకున్నాం. తరువాత ఒక మంచి ఘట్టంతో మళ్ళీ మనం త్వరలోనే కలుద్దాం. స్మృతి.